ప్రజల డబ్బు మార్కెట్‌ని నిలబెట్టింది. కానీ ఎవరికి లాభం వచ్చింది? ప్రతి నెల సిప్ చేస్తున్నారు. ఇన్సూరెన్స్ ప్రీమియం కడుతున్నారు. మీ పీఎఫ్, ఎన్‌పీఎస్ కట్ అవుతూనే ఉంది. మీకు తెలుసా? ఆ డబ్బులన్నీ కలిసి ప్రతి నెల 65,000 కోట్ల స్టాక్ మార్కెట్‌లోకి వెళ్తున్నాయని. మరి మార్కెట్ ఎందుకు అక్కడే ఉంది? ఎవరు అమ్ముతున్నారు? ఆ డబ్బు ఎక్కడికి వెళ్తోంది? మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు మరియు ఒక గొప్ప ఐడియా చెప్పబోతున్నా. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అక్టోబర్ 2024 నుంచి మార్చి 2026 వరకు 18 నెలల కాలంలో డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే డిఐఎస్, అంటే ఎల్ఐసి, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్ వీళ్ళు స్టాక్ మార్కెట్లో కొన్న మొత్తం 11,80,000 కోట్ల రూపాయలు. అంటే దాదాపు 12 లక్షల కోట్లు. నెలకు లెక్కిస్తే 65,000 కోట్ల యావరేజ్న. ఇది చాలా పెద్ద సంఖ్య. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఈ డబ్బు డిఐఎస్ సొంత డబ్బు కాదు. ఇది మీ డబ్బు, మన అందరి డబ్బు. సిప్ ద్వారా 28,000 నుండి 29,000 కోట్ల రూపాయలు, బల్క్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా 24,000 నుండి 25,000 కోట్ల రూపాయలు, ఇన్సూరెన్స్ ప్రీమియం ద్వారా 5,000 నుండి 6,000 కోట్ల రూపాయలు, ఎన్‌పీఎస్ ఇతరత్రా కలిపి 10,000 కోట్ల రూపాయలు. ప్రతి నెల స్టాక్ మార్కెట్లోకి వస్తున్న డబ్బు. మరి ఆ డబ్బు మార్కెట్లోకి వెళ్తే నిఫ్టీ గత 18 నెలల నుండి 22,000, 26,000 మధ్యనే ఉంది. ఎందుకు పెరగట్లేదు? ఇక్కడే అసలు గేమ్ ఉంది. ఒక ప్యాటర్న్ గమనించండి. గత 18 నెలలు ఇదే రిపీట్ అయింది. ఏదో బ్యాడ్ న్యూస్ వస్తుంది. యూఎస్ టారిఫ్సో, వార్ న్యూసో లేదా ఆర్బీఐ పాలసీ మరేదైనా సరే ఎఫ్ఐఐ సెల్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఒక్క రోజులో 10,000 కోట్లు, 12,000 కోట్లకు కూడా సెల్ చేశారు. మార్కెట్ కొన్ని రోజుల్లో 1000 పాయింట్ల నుండి 3,000 పాయింట్ల వరకు కిందికి పడిపోతుంది. రిటైల్ ఇన్వెస్టర్స్ ప్యానిక్ అయిపోతారు. ఎఫ్ఐఎస్ తమ పొజిషన్స్ కవర్ చేసుకున్న తర్వాత ఈక్విటీ సెల్లింగ్ తగ్గిస్తారు. మళ్ళీ డిఐఐ బయింగ్ వల్ల మళ్ళీ మార్కెట్ 2,000 పాయింట్ల పైకి వెళ్తుంది. 10 నుండి 30 రోజులలో 3,000 పాయింట్లు కూడా పైకి వెళ్తుంది. 25,000 నుండి 26,400 దగ్గరకు వచ్చాక మళ్ళీ ఎఫ్ఐఎస్ సెల్ స్టార్ట్ చేస్తారు. 18 నెలలు ఇదే జరిగింది. ఒకసారి కాదు, చాలాసార్లు రిపీట్ అయింది. ఇప్పుడు అర్థమవుతుంది మనకు. డిఐఐ మార్కెట్ని నిలబెట్టింది. కానీ ఎవరి కోసం నిలబెట్టింది? ఎవరు బెనిఫిట్ పొందారు? ఎఫ్ఐఐ హైలో సెల్ చేసి ప్రాఫిట్ తీసుకున్నారు. హై నెట్ వర్త్ ఇన్వెస్టర్స్ బుక్ చేసుకున్నారు ప్రాఫిట్ని. ఆపరేటర్స్ తమ గేమ్ ముగించారు. మరి డిఐఐ ఫండ్స్లో ఉన్న సామాన్య పెట్టుబడిదారులు వాళ్ళు 22,000 నుండి 26,000 మధ్యలో కొంటూనే ఉన్నారు. ఇప్పుడు నిఫ్టీ అక్కడే ఉంది. ఇప్పుడు లెక్క చూద్దాం. ఈ 12 లక్షల కోట్ల పెట్టుబడికి రీజనబుల్ ప్రాఫిట్ రావాలంటే 5 నుండి 6 సంవత్సరాలలో కనీసం డబుల్ కావాలి. అంటే నిఫ్టీ 45,000 దగ్గరికి వెళ్ళాలి. ఇప్పటికి 5-6 సంవత్సరాలలో అది జరుగుతుందా? ఎకానమీ సపోర్ట్ చేస్తుందా? కంపెనీ ఎర్నింగ్స్ జస్టిఫై చేస్తాయా? ఇది మీరు ఆలోచించాల్సిన విషయం. ఒక విషయం ఆలోచించండి. ఈ 65,000 కోట్ల మంత్లీ ఫ్లో లేకుంటే ఎఫ్ఐఐ సెల్లింగ్ని మార్కెట్ తట్టుకోగలిగేదా? ఎఫ్ఐఐ బ్యాంక్ స్టాక్స్లో, ఐటీ స్టాక్స్లో హై స్టేక్ హోల్డ్ చేస్తున్నారు. వాళ్ళు అమ్ముతుంటే డిఐఎస్ కొంటున్నారు. అది కూడా హై ప్రైస్లో. ఏదో ఒక రోజు బ్యాడ్ న్యూస్ వస్తే ప్యానిక్ అయితే డిఐఎస్ కూడా నిలబెట్టలేకపోతే మార్కెట్ 3,000 నుండి 4,000 పాయింట్లు కూడా పడిపోతుంది. ఈ మధ్య జరిగినట్లు. మరి మీరేం చేయాలి? సిప్ స్టాప్
చేయమని నేను చెప్పట్లేదు. కానీ మీరు పెట్టుబడి పెట్టే కంపెనీ ఫండమెంటల్స్ చూడండి. ఇండెక్స్ ఫండ్ అయితే ఎకానమీ గ్రోత్ మీద కాన్ఫిడెన్స్ ఉంటేనే చేయండి. షార్ట్ టర్మ్‌లో మార్కెట్ ఆడుకుంటే మీరు ఆడుకోండి. పానిక్ సేల్ రోజు సిప్ ఎక్కువగా కొనడం, పెరుగుతున్నప్పుడు సిప్ మొత్తం తగ్గిస్తూ ఉండడం, దీని గురించి ఒకసారి ఆలోచన చేయండి. అది యాక్చువల్లీ మంచి యావరేజ్. ఈ ఐడియా గురించి కామెంట్ చేయండి. ఈ సైకిల్ అర్థమైతే పానిక్ తగ్గుతుంది. మార్కెట్ 3000 పడిందని సిప్ ఆపితే అది వరస్ట్ డెసిషన్ అవుతుంది. మీ ఇన్వెస్ట్మెంట్ హారిజాన్ 7 నుండి 10 సంవత్సరాలైతే ఈ సైకిల్ మీకు పెద్దగా అఫెక్ట్ చేయదు. కానీ 2-3 సంవత్సరాలలో ఎగ్జిట్ చేయాలనుకుంటే రిస్క్‌ని క్లియర్‌గా అండర్‌స్టాండ్ చేసుకోవాలి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. షేర్ చేసి మీ మిత్రులకు కూడా తెలియజేసేలా చేయండి. ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి.